వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 2. ఓ వ్యక్తి డార్క్ రూమ్లో కూర్చొని అదే పనిగా సహస్ర ఫొటోస్ చూస్తుండగా సడన్గా కరెంట్ పోవడంతో ఆవేశంగా అరవడం మొదలుపెట్టాడు. అతని అరుపులు పూర్తి కాకుండానే వితిన్ సెకండ్స్లో కరెంట్ రావడం, అదే సమయంలో ఆ గదిలోకి ఒక లేడీ దూసుకురావడం జరిగింది. ఆమెను చూడగానే అతని నోరు సడన్గా మూతపడింది. దేవా, ఏంటి అరుపులు? ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక చేపల మార్కెట్ అనుకుంటున్నావా? పిచ్చాడిలా పొద్దంతా దాని ఫొటోస్ చూస్తూ వెర్రెక్కిపోతావు. రాత్రికి మాత్రం నేను కావాలి. కాసేపు దాన్ని చూడకపోతే చస్తావా అని అరిచింది. ఏమో, నిజంగానే చచ్చిపోతానేమో అనసూయ, అది నా ప్రాణమే అని అన్నాడు. మరైతే నేనెవరు? విసుగ్గా అడిగింది అనసూయ. నువ్వు నా అవసరం అని అన్నాడు దేవా. ఆ మాటలు విన్న అనసూయ తల కొట్టుకుంటూ, ఏమైనా అంటే ఇలా మాట్లాడతావు? నీకోసం నా మొగుడిని పిల్లల్ని వదిలేసి వచ్చాను చూడు, నాకు లేదు సిగ్గు, ఎక్కడన్నా చావు అని కోపంగా వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెను చూసి వంకరగా నవ్వి మళ్ళీ సహస్ర ఫొటోస్ వైపు చూస్తూ చొంగ కార్చడం మొదలుపెట్టాడు దేవా. మరోవైపు కాబోయే మినిస్టర్ చంద్ర తన ఇంట్లో రెండో భార్య మౌనిత, కూతురు సురభి, కొడుకు విరాట్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. సురభి, విరాట్ ఇద్దరూ కవల పిల్లలు. 19 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరిలో సురభి మెడిసిన్ చదువుతుంటే విరాట్ బీటెక్ జాయిన్ అయ్యాడు. లిజన్ చంద్ర, ఇప్పుడు నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన టైం. మరి కొద్ది రోజుల్లో నువ్వు మినిస్టర్ కాబోతున్నావు. ఈ టైంలో నీ మొదటి భార్య, కూతురు గురించి అపోజిషన్ వాళ్ళకు తెలిస్తే నీ పొజిషన్ కాంప్లికేట్ అవుతుంది అని టిఫిన్ చేస్తూనే అంది అతని రెండో భార్య మౌనిత. యా మౌనిత, ఐనో, అందుకే ఫేక్ లాయర్ నోటీస్ పంపించాను. ఆ నోటీస్ చూసి ఆటోమేటిక్గా వాళ్లే ఈ ఊరు వదిలి దూరంగా పారిపోతారు. దాని గురించి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని కూల్గా అన్నాడు చంద్ర. ఏంటి మీరు చూసుకునేది? మా తమ్ముణ్ణి కూడా కాదని పాలిటిక్స్లో నీకు సపోర్ట్ చేసి నిన్ను లీడర్గా ఎదిగేలా చేశాడు మా నాన్న. ఆయన కష్టానికి ఫలితమే నీకు వచ్చిన ఈ మినిస్టర్ ఛాన్స్. ఏ కారణం చేతైనా అది మిస్ అయితే మాత్రం ఆ తర్వాత మీ బదులు నేను కండవా కప్పుకొని రాజకీయం చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్ అంటూ విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మౌనిత. దాంతో చంద్ర కూడా చిరాకు పడుతూ చెయ్యి కడుక్కొని లేచి వెళ్ళిపోయాడు. చెరో దిక్కు వెళ్ళిన పేరెంట్స్ను చూస్తుంటే మ్యాటర్ సీరియస్లా అనిపిస్తుందే. ఇంతకీ డాడీ ఫస్ట్ వైఫ్, డాటరు ఎవరై ఉంటారంట విరాట్ అని పక్కనే ఉన్న విరాట్ని అడిగింది సురభి. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. బట్ వాళ్ళ వల్లనే డాడీకి ప్రాబ్లం. మమ్మీ డాడీ గొడవ పడుతున్నారు. సో వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. నాకు కాలేజీకి టైం అవుతుంది, నేను వెళ్తున్నా, బాయ్ అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు విరాట్. వెళుతున్న అతన్ని చూసి, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అవసరం లేదంటే ఎలా? ఇదేమైనా చిన్న విషయమా? మమ్మీ డాడీ ఇద్దరూ కలిసి పదవి కోసం పెద్దమ్మని అక్కని ఏమైనా చేసేలా ఉన్నారు. ఎంత కాదనుకున్నా వాళ్ళు కూడా ఈ ఇంటి మనుషులే కదా. నేనుండగా వాళ్ళకి ఏం జరగనివ్వకూడదు అని మనసులోనే ఆలోచిస్తూ ప్లేట్లో ముగ్గులు వేస్తూ కూర్చుంది సురభి. ఆమెను డిస్టర్బ్ చేస్తూ, ఏ సురభి, నీ కాలేజీకి టైం అవడం లేదా? ఇంకా ప్లేట్లో ముగ్గులు వేస్తూ కూర్చున్నావు అంటూ మౌనిత కంచుకంఠం వినిపించింది. ఆ వాయిస్కి ఈ లోకంలోకి వచ్చిన సురభి, అవుతుంది మమ్మీ, వెళ్తున్నాను అంటూ వెంటనే గబగబా ప్లేట్లో చెయ్యి కడిగేసి బ్యాగ్ తీసుకొని పరుగున వెళ్ళిపోయింది. అనవసరంగా పిల్లల ముందు ఆ యదవ సంత పేరు తీసుకొచ్చాను. ఇది వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది. మరోసారి వీళ్ల ముందు వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకున్న మౌనిత లేడీస్ క్లబ్కి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం సహస్ర గాఢంగా నిద్రపోతోంది. చిన్ని తల్లి, లేమ్మా, నీకెంతో ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేశాను, లేవాలి అంటూ కూతురిని ప్రేమగా నిద్రలేపింది మాలతి. అబ్బా, ఇంత ఉదయాన్నే లేచి ఏం చేయాలి మమ్మీ? కాసేపు పడుకోనివ్వు ప్లీజ్ అమ్మా అని ముద్దుగా అడిగింది సహస్ర. ఈరోజు నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశాను. నువ్వు త్వరగా లేస్తే ఇద్దరం కలిసి వేడివేడిగా తినేసేయచ్చు, లేదంటే చల్లారిపోతుంది అని మాలతి అనడంతో ఇక సహస్రకు నిద్రలేవక తప్పలేదు. ఇంతలో పోస్ట్ అంటూ వినిపించడంతో, సహస్ర, వెళ్ళి ఏంటో చూడు, నేను బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది మాలతి. దాంతో బయటికి వెళ్ళి
సిగ్నేచర్ చేసి కవర్ తీసుకున్న సహస్ర లోపలికి వస్తూనే దాన్ని ఓపెన్ చేసి చూసింది. అందులో ఉన్న పేపర్ను ఓపెన్ చేసి చూసిన ఆమె సడన్గా ఆగిపోయి అమ్మా అని గట్టిగా అరిచింది. ఆ కేక విని పరుగున బయటికి వచ్చిన మాలతి ఏంటే ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది. అమ్మా ఒకసారి చూడు అంటూ తన చేతిలోని పేపర్ను తల్లికి ఇచ్చింది సహస్ర. ఏముంది అందులో అంటూ ఆ పేపర్ను తీసుకొని చూసిన మాలతి అందులో ఉన్నది చదివి ఒక్కసారిగా చలనం లేనట్లు కింద పడిపోయింది. అది చూసిన సహస్ర అమ్మా అమ్మా అంటూ పెద్దగా అరుస్తూ నీళ్లు తెచ్చి తల్లి మొహం మీద చల్లింది. దాంతో మెల్లగా కళ్ళు తెరిచిన మాలతి లేచి కూర్చుంటూనే ఒక్కసారిగా ఏడుస్తూ కూతుర్ని హత్తుకొని సహస్ర ఇక మనం ఇక్కడ ఉండొద్దు, పద త్వరగా ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని తొందర చేసింది. అమ్మా కూల్, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకు అని అంది సహస్ర. టెన్షన్ పడకుండా ఎలా ఉండనే? మీ నాన్న నోటీస్ పంపించాడు అంటే మనం ఇక్కడే ఉన్నట్లు అతనికి తెలిసిపోయింది. ఏ క్షణంలో అయినా ఇక్కడికి వచ్చి నిన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు. అలా జరగడానికి వీల్లేదు. నేను నిన్ను తన దగ్గరికి పంపించను. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సహస్ర అని వణుకుతూ అంది మాలతి. అమ్మా ముందు నువ్వు కంగారు పట్టం ఆపు. ఇప్పుడు నేను మేజర్. నేను ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలనేది పూర్తిగా నా ఇష్టం. సో అతన్ని మనం అన్ని విధాలా ఎదుర్కోవచ్చు. అంతేకాని ఇలా పారిపోవాల్సిన అవసరం లేదు. ఇక లేచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకురామ్మా, నాకు అసలే చాలా ఆకలిగా ఉంది అని కూల్గా అంది సహస్ర. కూతురి మాటలతో మాలతి సైలెంట్ అయ్యింది. కానీ ఆమె మనసులో మాత్రం ఆ చంద్ర తన కూతురిని ఎక్కడ తనకు దూరం చేస్తాడో అని భయపడుతూనే లేచి లోపలికి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం అమ్మా పానీపూరి తినాలనిపిస్తుంది, రెడీ అవ్వు, ఇద్దరం అలా ఒక రౌండ్ బయటికి వెళ్ళి తినేసొద్దాం అంటూ వచ్చి హాల్లో టీవీ చూస్తున్న మాలతి పక్కన కూర్చుంటూ చెప్పింది సహస్ర. ఇప్పుడు ఎందుకులే చిట్టి తల్లి, వేడిగా మిర్చి బజ్జీ చేస్తాను, ఇంట్లోనే తిను అంటూ లేచి వంటగదిలోకి వెళ్ళబోయింది మాలతి. ఏం అవసరం లేదు, ఇద్దరం కలిసి సరదాగా బయటికి వెళ్దాం, ముందు నూరా అంటూ తల్లి చెయ్యి పట్టుకొని లాగింది సహస్ర. ఇంతలో తన మొబైల్లో ఏదో నోటిఫికేషన్ సౌండ్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది సహస్ర. అఫీషియల్ మెయిల్ వచ్చినట్లు చూసి వెంటనే దాన్ని ఓపెన్ చేసిన ఆమె ఒక్కసారిగా సంతోషంతో అమ్మా గుడ్ న్యూస్, నాకు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది అని అరిచి మరీ చెప్పింది. అది వినగానే మాలతి కూడా సంతోషంగా నిజమా బంగారం, ఎంత మంచి మాట చెప్పావు, ఇంతకీ ఇంటర్వ్యూ ఎక్కడా, ఎప్పుడు అని ఆతృతగా అడిగింది. ఎల్లుండి మార్నింగ్ బెంగళూరులో మమ్మీ, ముందైతే రిటర్న్ టెస్ట్ రాయాలి, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, రెండింటిలో పాస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది, అందులో కూడా క్వాలిఫై అయితే జాబ్ వచ్చేస్తుంది అని అంది సహస్ర. బెంగళూరా అంటే ఎల్లుండి మార్నింగ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే మనం రేపే బయలుదేరాలి అని మనస్సులో ఏవో లెక్కలు వేస్తూ ఇంతకీ మనం వెళ్ళి రావడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని అడిగింది మాలతి. కానీ ఆమె మాట పూర్తవ్వకుండానే ఎంత ఖర్చయితే ఏంటి, నేనుండగా నీకెందుకు ఆ భయం అంటూ లోపలికి వచ్చింది కవిత. ఆమె మాలతికి మంచి ఫ్రెండ్. సహస్రని కూడా తన సొంత బిడ్డలా చూసుకుంటుంది. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి ముందుంటుంది. అందుకే ఆమెను చూడగానే సహస్ర నవ్వుతూ హాయ్ అండి, ఎలా ఉన్నారు, చాలా రోజులు గుర్తొచ్చామే అని అంది. ఆ మాటకు సహస్ర నెత్తిమీద ఒక్కటిచ్చి చాలా రోజులు ఎక్కడైందే పొట్టిపిల్ల, 3 రోజులేగా అయ్యింది, అయినా ఇంతకీ ఏంటి విషయం, డబ్బు గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది కవిత. దేనికో తెలియకుండానే డబ్బిస్తానన్నావా అని నవ్వుతూ అంది మాలతి. ఆ సంగతి తర్వాత, ముందు సస్పెన్స్ ఆపి విషయం చెప్పండి అని అడిగింది కవిత. ఏం లేదంటీ, నాకు బెంగళూరులో జాబ్ ఇంటర్వ్యూ ఉంది, అక్కడికి వెళ్ళడానికి డబ్బులు కావాలి, దాని గురించి అమ్మ మాట్లాడుతుంది. అయినా అమ్మ, నాతో నువ్వేం రానవసరం లేదు, ఇప్పుడు నేనేం చిన్నపిల్లని కాదు, ఒక్కదాన్ని వెళ్ళి రాగలను అని అంది సహస్ర. వామ్మో, అంత దూరం ఒక్కదాన్ని ఎలా వెళ్తావు అని మాలతి కంగారుగా అంటూ ఉండగానే కవిత ఆమె మాటలకు అడ్డు వస్తూ అయ్యో మాలతి, ఈ రోజుల్లో ఆడవాళ్ళు అంతరిక్షంలోకే వెళ్తున్నారు, అలాంటిది అది బెంగళూరు వెళ్ళి రాలేదా, తనని వెళ్ళనివ్వు, ఎప్పుడు అమ్మ కూర్చీలా ఉంటే ప్రపంచం పోకడెలా తెలుస్తుంది, ఎల్లకాలం నువ్వే తన చేయి పట్టి నడిపించలేవు కదా
అని అంది. బాగా చెప్పారాంటీ. అమ్మ, ఇదే ఫైనల్. అకౌంట్లో ఉన్న డబ్బులతో నేను మాత్రమే టికెట్ బుక్ చేసుకుంటున్నా. నువ్వు రావట్లేదు. ఇక మీ ఇద్దరు మాట్లాడుకోండి. నేను కొన్ని డాక్యుమెంట్స్ పంపించాలి. వెళ్తున్నా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సహస్ర. ఎంత ఎదిగిపోయింది కవిత నా బిడ్డ. నాకే ధైర్యం చెప్తుంది. కానీ దాన్ని ఒంటరిగా పంపించాలంటేనే నాకింకా భయంగానే ఉంది. లోపలికి వెళ్ళిపోతున్న సహస్రను మురిపెంగా చూసుకుంటూ అంది మాలతి. దాని గురించి నువ్వేం కంగారు పడకే. అది తనను తాను చూసుకుంటుందిలే. కానీ ఇంతకీ నీ మొహం ఏంటి అలా ఉంది? ఉదయం నుంచి తిండి తినలేదా అని అనుమానంగా అడిగింది కవిత. నా తిండికేం కాలేదు. కానీ ఉదయాన్నే సహస్ర తండ్రి లాయర్ నోటీస్ పంపించాడు. ఇన్నేళ్ల తర్వాత తనకి కూతురు కావాలంట అని చెప్పింది మాలతి. అవునా? ఇన్ని రోజులు అక్కర్లేని కూతురు ఈ రోజు ఎందుకు కావాల్సి వచ్చిందట? అయినా నువ్వింత కష్టపడి దాన్ని పెంచింది ఆయనకు అప్పగించడానికా అని విసుగ్గా అంది కవిత. మరి ఏం చెయ్యను కవిత. ఇంతకు ముందంటే ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు చంద్ర ఒక పొలిటీషియన్. అతనితో పెట్టుకోవడం మంచిది కాదు. అలా అని సహస్రను వదిలి నేను బతకలేను. అందుకే దాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ సహస్ర ఒప్పుకోవడం లేదు. మనమెందుకు భయపడి పారిపోవాలి? అంతవరకు వస్తే నేను చూసుకుంటా అంటుంది అని చెప్పింది మాలతి. నువ్వెప్పటి నుంచి పిరిగ్గా ఆలోచిస్తున్నావు మాలతి? ఇది కరెక్ట్ కాదు. అయినా సహస్ర చెప్పింది కరెక్టే. తనేమైనా చిన్నపిల్లనా? ఏం చేయాలో దానికి బాగా తెలుసు. నువ్వు అనవసరంగా దాని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. ఇవన్నీ వదిలేసి ఏదైనా స్వీట్ చేసి సహస్ర నోరు తీపి చేద్దాం పదా. అసలే అది మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్తుంది అంటూ మాలతిని కిచెన్లోకి లాక్కెళ్ళింది కవిత. మరోవైపు తన ఆఫీసులో కూర్చున్న చంద్ర ఆలోచనలన్నీ మాలతి సహస్ర చుట్టూనే తిరుగుతున్నాయి. వాళ్ల గురించి బయటికి తెలియకుండా చెయ్యాలని మాత్రమే అనుకున్నాడు చంద్ర. వాళ్ళని చంపాలంటే అతనికి మనసు రావడం లేదు. కానీ వాళ్ల గురించి బయటికి వస్తే తన రాజకీయ భవిష్యత్తంతా చెల్లాచెదురవుతుంది. అందుకే ముందు ఫేక్ నోటీస్ పంపించి ఓ చిన్న ట్రయల్ వేశాడు. దాని రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాడు అతని అసిస్టెంట్ సారథి. ఏమైంది సారథి? వాళ్ళకి నోటీసులు అందాయా? ఊరొదిలి వెళ్ళిపోయారా లేదా అని సీరియస్గా అడిగాడు చంద్ర. నోటీసులైతే అందాయి సార్. బట్ వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. అక్కడ వాచ్ చేస్తున్న మన మనిషి చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఈరోజు ఈవినింగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి వెళ్ళే ఉద్దేశం లేనట్లుంది అని చెప్పాడు సారథి. ఆ మాట వినగానే చంద్ర ఆవేశంతో విరుచుకుపడుతూ, వాళ్ళు ఏ పూట ఏం తింటున్నారో లిస్టు తెలుసుకొని నాకు అప్డేట్ ఇమ్మని చెప్పలేదు. రేపు సాయంత్రంలోగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మరుసటి రోజు ఉదయం వాళ్ళ శవాలు కూడా కనిపించకుండా మాయమైపోవాలి. లేదంటే వాళ్లతో పాటు నీకు కూడా పాడికడతాను అని కోపంగా అన్నాడు. అతని కోపానికి భయపడిపోయిన సారథి, ఓకే సార్, మీరు టెన్షన్ పడకండి, మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ మా బామ్మర్ది లిక్కర్ ఫ్యాక్టరీ లైసెన్స్ అంటూ నసిగాడు. ముందు పని పూర్తి చేయి. ఆ వెంటనే మీ బామ్మర్ది లైసెన్స్పై నా సిగ్నేచర్ ఉంటుంది అని అన్నాడు చంద్ర. ఓకే సార్, ఎల్లుండి మీరు సిగ్నేచర్ చేయడానికి రెడీగా ఉండండి. మిగతాది నేను చూసుకుంటా అంటూ అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోయాడు సారథి. అదే సమయంలో మాలతి, సహస్ర, కవిత అందరూ కలిసి హ్యాపీగా నవ్వుతూ డిన్నర్ చేశారు. కాసేపటికి కవిత వెళ్ళిపోవడంతో తలుపులన్నీ మూసి ప్రశాంతంగా నిద్రపోయారు సహస్ర, మాలతి. ఆ తర్వాత అర్ధరాత్రి అవుతుండగా ఆ ఇంటికి కొంచెం దూరంలో వచ్చి ఆగింది ఓ వ్యాన్. అందులో నుంచి కిందకి దిగారు కొందరు ముసుగు వ్యక్తులు. వాళ్లలో మెయిన్ వ్యక్తి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండగా వాటిని ఫాలో అవుతూ మిగిలిన వాళ్ళు వెళ్ళి సహస్ర వాళ్ల ఇంటిని చుట్టుముట్టారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.